ఉయ్యాలలోని బాబు ఏడుస్తూ ఉండగా కౌశికి వాళ్ళ బాబాయి అక్కడికి వస్తాడు. అంతలోనే మా జగదాత్రి కేదారు కూడా బాబు దగ్గరికి వస్తాడు. బాబును జగదాత్రి చూసి ఎత్తుకోబోతుండగా ఇంతలోనే కౌశికి వాళ్ళ బాబాయి బాబును ఎత్తుకుంటాడు. ఎత్తుకొని అయ్యోయ్యో ఏడోకేడోక్ అని చెప్పేసి అంటుంటే జగదాత్రి అంటుంది కదా, బాబుకి ఆకలేస్తున్నట్టుంది మావయ్య గారు, అందుకే ఏడుస్తున్నాడు అని జగదాత్రి అంటుంది. అప్పుడు అవునమ్మా అని చెప్పేసి అయితే వదినని పిలుద్దామని వదిన అని కౌశికిని పిలుస్తుంది జగదాత్రి. అప్పుడు కౌశికి సరే బాబు దగ్గరికి వచ్చి బాబాయ్ చేతిలో ఉన్న బాబుని తీసుకుంటూ ఇటు ఇవ్వండి బాబాయ్, బాబుకు ఆకలేస్తున్నట్టున్నది, పాలు ఇచ్చి తీసుకొస్తానని చెప్పి బాబుని తీసుకోబోతుంటే అప్పుడే ఇదంతా చూస్తే నిలబడ్డ సురేష్ వాళ్ళ అమ్మగారు గట్టిగా కౌశికి అని అరుస్తుంది. అప్పుడు కౌశికి అటు చూసి ఏంటత్తయ్య అని అంటే, ఎవడికో పుట్టిన బిడ్డకు నువ్వు పాలిస్తానంటావేంటి, వాడేమన్నా నీ సొంత కొడుక అని అంటుంది. అప్పుడు కౌశికి చాలా బాధపడుతుంది. జగదాత్రికి ఇవ్వు, డబ్బా పాలు పడుతుంది అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అంటారు. అప్పుడు కౌశికి బాధపడుతూ, చూడండి అత్తయ్య, నా విషయంలో మీరు ఏమైనా చెప్పినా ఒక కోడలుగా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా బాబు విషయంలో మాత్రం ఒక తల్లిగా వాడికి ఏది మంచిదో అదే నేను చేస్తాను. దీంట్లో మీరు మాత్రం ఏమి కలిగించుకోకండి అని చెప్పేసానంటే, అంటే నా మాటకు ఈ ఇంట్లో విలువ లేదా అని గట్టిగా అంటుంది. అలాంటప్పుడు నేను నా కొడుకు ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి, ఇప్పుడే వెళ్ళిపోతామని చెప్పేసి సురేష్ని తీసుకొని వాళ్ళ అత్తగారు వెళ్ళిపోతుంటే అప్పుడే నిషిక వాళ్ళ అత్తగారు ఇద్దరు నవ్వుకుంటూ, అమ్మయ్య భార్య భర్తలు విడిపోతారు ఇక అని చెప్పి సంతోషపడితే అప్పుడే కేదార్ జగదాత్రి వీళ్ళేదో ప్లాన్ వేసుకొని వాళ్ళ సురేష్ వాళ్ళ అమ్మగారి వెనకాల కేదార్ వెళ్తాడు. జగదాత్రి ఏమో ఇంట్లో నుంచి బయటకు వేరే దారి నుంచి వెళ్తుండగా నిషిక వాళ్ళ అత్తగారు చూసి, నిషిక వాళ్ళ అత్తగారు అంటారు కదా, అదేంటమ్మి ఈ జగదాత్రి కేదారు చెరువు దిక్కున వెళ్తున్నారు, వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేశారా అని చెప్పేసి వాళ్ళ అత్తగారు అంటే, నిషిక అంటుంది కదా, ఖచ్చితంగా ఇది ఏదో ప్లాన్ చేసింది అత్తగారు అని చెప్పేసి అంటుంది. ఇంతలోనే సురేష్ వాళ్ళ అమ్మగారు బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి కారు దగ్గరికి వెళ్తుండగా జగదాత్రి దొడ్డిదారిలో నుంచి ఒక బిందె పట్టుకొని వాళ్ళకి ఎదురుగా చాటుగా నిలబడి ఆ బిందె పట్టుకొని చూస్తుంది. అసలు ఆ బిందెని తీసుకొని ఎందుకు వచ్చింది, ఆ బిందెతోని ఏం చేయబోతుంది, అలా సురేష్ వాళ్ళ అమ్మగారు కాలు విరగొడుతుందా, లేక బిందెతోని తోసేసి ఆమెను కింద పడేలాగా చేసి ఆమె వెళ్ళిపోకుండా ఆపగలుగుతుందా, ఏం చేస్తుంది అనే దాని గురించి రేపటి ఎపిసోడ్లో చూద్దాం. కానీ అంతకుముందు మీరు ఏం చేస్తారంటే, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ అండి. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.